నువ్వు నెగిటివ్ ఆలోచించొద్దురా, పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా. అరే ఫస్ట్ తనకు ప్రపోజ్ చేయరా. అంతేనా? అంతే. షోరా? అరే ఏదో ఒక రోజు తనకి నిజం తెలియాల్సిందే కదరా. వెళ్ళి ఫస్ట్ చెప్ తనకి. సరేరా. అభి 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 ఆ? మనం వచ్చి 20 minutes అవుతుంది. నువ్వేదో చెప్పాలన్నావు, చెప్పు. అది రితిక, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేదో కొంచెం నా టైం తీసుకుని చెప్పాలనుకుంటున్నాను, కానీ కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. సరే, స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్పేస్తా. నా పేరు అభిమన్యు. నేను ఈ కంపెనీలో డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. వీడే నా ఫ్రెండ్ రాజేష్. నేను వీడు ఒకే ఆఫీస్లో పనిచేస్తాం. ఇతను రాహుల్. జాబ్ అంటూ ఏం లేదు, వాళ్ళ నాన్న డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. మేము ముగ్గురం ఒకే ఫ్లాట్లో ఉంటాం. రోజు 9 to 5 ఆఫీస్లో వర్క్ చేసి ఫ్రీ టైంలో సరదాగా లూడో ఆడుకుంటూ టీ తాగు చిల్ అవ్వడం తప్ప మాకు ఇంకేం తెలీదు. సో ఇదే అండి మా లైఫ్. ఓ మర్చిపోయా. అరే రారా, వస్తున్నారా? నీకు దండం పెడతా, తొందరగా రారా బాబు. ఎందుకు అలా అడుస్తున్నావు? జర్రా. ఆడికి షుగర్ ఉందని మర్చిపోయావరా? ఈడి సగ జీవితం మొత్తం వాష్రూమ్లోనే అయిపోయేలా ఉందిరా. అవునండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. నాకు హై లెవెల్ షుగర్ ఉంది. అంటే నాకు డయాబెటీస్ ఉంది. ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్దీ షుగర్ వస్తుంది, కానీ నాకెందుకో షుగర్ వచ్చాక ఏజ్ పెరుగుతుంది. తనే రీతిక. నా లైఫ్లో ఏదైనా ఎక్సైటింగ్గా ఉందంటే అది తనే. రీతిక అంటే నాకు చాలా ఇష్టం. నా దరిద్రం ఏంటంటే ఈ విషయం తనకి తప్ప ఆఫీస్లో అందరికీ తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ రాజేష్. హాయ్. మార్నింగ్. ఇప్పుడే వచ్చావా? ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. పర్లేదు, నేను క్యాజువల్గా అడిగాను అంతే. యాక్చువల్గా ఏమైంది అంటే, నేను వస్తుంటే నా టైర్ పంచర్ అయింది. అది పంచర్ చేయించుకుని షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కొనడానికి ఇంత టైం అయింది. అందుకే లేట్ అయిపోయింది సార్. షుగర్ నీకుంది కానీ చాక్లెట్ తిని ఇక్కడ ముందు పోయేటట్టు. అరే ఏం మాటలు రా నోర్మై. అంటే నీకు సెట్ అవుదేమో అనిపిస్తుందిరా. ఫ్రెండ్స్ నాకు సెట్ చేయాలరా, చెరగొట్టడం కానీ నీ అబ్బా. సార్ చాక్లెట్స్ తీసుకోండి. పర్లేదు వద్దు. ఏంటి సార్, నేను ఎప్పుడు చాక్లెట్స్ అడుగున్నా నోనే అంటారు, ఎందుకు సార్? అంటే అది అంటే చిన్నపిల్లగా చాక్లెట్ ఆర్డర్ తినట్టు చెప్పండి. అంటే వెరీ చీప్ కదా. ఏంటి చాక్లెట్స్ ని అంత మాట అంటావా నువ్వు? చాక్లెట్ల విలువ నీకేం తెలిసయా? పొద్దున్న లేసి పాన్ షాప్కి వెళ్ళి సిగరెట్లు కొట్టు మొహాలయ్యాం ఇవి. అది తిరుపతి లడ్డూలో ఎంత స్వీట్ ఉంటుందో మా చాక్లెట్లో కూడా అంతే స్వీట్ ఉంటుంది. నీకు తెలుసా మా అమ్మాయిలు ఎందుకు ఇంత స్వీట్ గా ఉంటారు? మేకప్ వల్ల కాదు, చాక్లెట్స్ వల్ల. బాగా అర్థమైంది. అదొకే, బాగా అర్థమైంది ఇప్పుడు. సార్ ఈరోజు మీరు చెప్పాల్సిందే అసలు చాక్లెట్స్ ఎందుకు తినరు అని. ఏదో షుగర్ ఉన్న పేషెంట్ లాగా బిహేవ్ నాకు షుగర్ అండి, ఛాన్సే లేదు. ఆయన నాకు షుగర్ అండి, చెప్పురా. నాకు షుగర్ అంటే ఏంటో తెలియదు కదరా. మరెందుకు సార్? అంటే ఇప్పుడు చాక్లెట్లో షుగర్ ఉంటుంది కదా, దానివల్ల బీపీ, హార్ట్ అటాక్, ఈ మధ్య క్యాన్సర్ కూడా వస్తుందంట. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా, అంతే, వేరే రీజన్ లేదు అంతే. హెచ్చి అవన్నీ మీరు పట్టించుకోకండి. అవన్నీ చాక్లెట్స్ వల్ల కాదు. వాళ్ళు పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుని ఉంటారు, అందుకే ఈ జన్మలో అనిపిస్తున్నారు అంతే. సరే సార్, బాస్ చూసాడు అనుకో అరుస్తాడు మళ్ళీ. బాయ్ సార్. బాయ్. బాయ్. బాయా. ఎన్నో జన్మ చేసిన పాపం ఊరిగే పొద్దు ఏంటి. ఎక్కడికి రా, పాట పాడొస్తా. ఏంటో నిమిషానికి ఒక పాట పాడుతున్నట్రా బాబు. సార్ అభిమన్యు సార్, అభిమన్యు సార్. హాయ్ రితిక, నువ్వేంటి ఇక్కడ? నా గురించి కాదులే కానీ మీరేంటి పైకి వెళ్తున్నారు? ఆఫీస్ టైం అయిపోయిందిగా.
అంటే అది అంటే పైన ఏమన్నా మర్చిపోయారా? పర్సు వాలెట్ మర్చిపోయా పైన. పర్స్ మర్చిపోయారా? అదే వాలెట్ తీసుకొద్దామని. పదండి, పర్లేదు, నేను కంపెనీ ఇస్తాను మీకు. నో, నీకెందుకు శ్రమ, నేను వెళ్ళొచ్చేస్తా కదా. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. నేనే మీట్ అవుదాం అనుకున్నా మిమ్మల్ని, లక్కీగా మీరే కలిశారు. నన్ను కలుద్దామన్నా. ఆ. వావ్, నీకెందుకు శ్రమ, వచ్చేస్తా, ఒక్క 5 minutes వచ్చేస్తా. సార్ పర్లేదు, నేను కూడా 5 minutes. ఇప్పుడు చెప్పు, ఏంటి కలుద్దామన్నావు? ఏమీ లేదు సార్, మార్నింగ్ నుంచి వర్క్ చేసి చాలా అనీజీగా ఉంది. అండ్ మీతో ఒక విషయం కూడా మాట్లాడాలి. యా షో ఇక్కడ వద్దు సార్, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి కాఫీ వెళ్దాం పద. ఈరోజు టైం ఏదో బాగున్నా. కూర్చున్నారా సార్? సో ఏం తీసుకుంటావు? ఒక ఓరియో షేక్. సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఒక ఓరియో మిల్క్ షేక్. అండ్ ఓకే సార్. ఇంకా మీ దగ్గర షుగర్ లేకుండా ఏదైనా డ్రింక్ ఉంటే అదొకటి ఇవ్వండి. గివ్ మీ మినిట్ సార్. ఇదిగోండి సార్. ఈ మధ్య ప్రతి ఒక్కడు పంచులు వస్తున్నాడు. సరే, తొందరగా పంపించండి. 2 minutes అంట. సార్ ఎవరు ఓరియో షేక్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? చాలా బెటర్. ఈ ఎండకి ఆఫీస్లో పెట్టే ప్రెజర్కి నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుక్, మనమేం ఆఫీస్లో లేం కదా, ఇక్కడ కూడా సార్ అవసరమా? అంటే మీరు సీనియర్ కదా, అలా అలవాటు అయిపోయింది. సో ఓకేలే, మెల్లమెల్లగా మానేస్తాను. సరే. ఐఎమ్ రియల్లీ సో సారీ సార్. నాకు స్వీట్స్ అన్న చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం. మాకు ఊర్లో ఒక స్వీట్ షాప్ కూడా ఉంది తెలుసా. కానీ రాజేష్ అలా చాక్లెట్స్ గురించి మాట్లాడేటప్పటికి నాకు చాలా కోపం వచ్చేసింది. అందుకే కోపంలో ఏదో అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. కోపంలో మమ్మల్ని చంపేలేదు, అదే సంతోషం. అరే ఎవరో నేను చెప్తుంటా కదరా, ఆ పిల్లే. తనా